హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా మంది అడుగుతున్నారు, అక్క నీ యూట్యూబ్ జర్నీని మాతో షేర్ చేయొచ్చు కదా అని కామెంట్ చేస్తున్నారు. అయితే నాకు వీడియో చేయడానికి టైం అనేది సెట్ అవ్వలేదండి. కానీ ఫైనల్ గా ఫిక్స్ అయిపోయాను. నేను కూడా నా జర్నీ స్టార్ట్ చేశాను కదా, ఇంకా నా జర్నీని మీతో పాటు షేర్ చేయాలనేసి ఫిక్స్ అయిపోయాను. అందుకే ఈ వీడియోని అయితే రికార్డ్ చేశాను. యూట్యూబ్ ఛానల్ అనేది నేను ఎలా స్టార్ట్ చేశాను, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, యూట్యూబ్ ఛానల్ అనేది చాలా ఈజీగా చేసేయచ్చా, అంత ఈజీనా, చాలా మంది చేస్తున్నారు కదా అందరూ సక్సెస్ అయిపోతున్నారా అన్నది ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యూట్యూబ్ ఛానల్ అనేది చాలా కష్టం అండి. మనం అనుకుంటాం ఏముంది వీడియో రికార్డ్ చేసి పెట్టేయడం అని అనుకుంటాం, కానీ చేస్తూ ఉంటే తెలుస్తుంది దాని కష్టం ఎంత కష్టంగా ఉంటుందో. చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం అయితే తెలుస్తుంది. చేయని వాళ్ళు చూడడానికి ఈజీగానే ఉంటుంది, కానీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారా అన్నది చేసిన వాళ్ళకే తెలుస్తుంది. నాకు యూట్యూబ్ ఛానల్ నుండి రెవెన్యూ వస్తుందన్న విషయమే తెలియదండి. ఇప్పుడు కాదు, ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నేను బీటెక్ చదువుతున్నప్పుడు నాకు మ్యారేజ్ అయితే అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ నేను ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే అతను ఒకసారి అన్నారు, యూట్యూబ్ నుండి రెవెన్యూ వస్తుంది నీకు తెలుసా అని అన్నారు. అయితే నాకు తెలియదు, నార్మల్గా ఎప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటాం కానీ మన వల్ల వాళ్ళకి రెవెన్యూ వెళ్తుంది అన్న విషయం నాకు తెలియదు అనేసి అన్నాను. అయితే అన్నారు, మనం వీడియోస్ చూడడం వల్ల ఎవరైతే వీడియో అప్లోడ్ చేస్తారో వాళ్ళకి రెవెన్యూ అయితే వెళ్తుంది అని చెప్పారు. అవునా, అయితే మనం కూడా ఛానల్ పెడితే బాగుండు అనిపించింది నాకు. అప్పుడే అతను అన్నారు, నువ్వు కూడా ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా, ఎలానో ఫోన్ ఉంది కదా, ఇంకేంటి స్టార్ట్ చేయొచ్చు కదా అన్నారు. సరే స్టార్ట్ చేయమన్నాడు కదా అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి వెంటనే నేను క్రియేట్ చేసి ఛానల్ అయితే స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ చేసిన తర్వాత అసలు ప్రాబ్లం వచ్చింది. ఛానల్ స్టార్ట్ చేస్తాను కదా, కంటెంట్ ఏం పెట్టాలి, వీడియోస్ ఏం అప్లోడ్ చేయాలి అన్న థాట్ అయితే వచ్చింది. అప్పటికి నేను చదువుతూ ఉండేదాన్ని కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్ యూజ్ చేస్తూ ఉండేదాన్ని. సరే అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి చేస్తూ ఉందామని చెప్పేసి అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి చేస్తూ ఉండేదాన్ని. కానీ డైలీ అవి ఎంత చేసినా సరే టచ్ అవ్వకపోయేసరికి కొన్ని వీడియోస్ యూట్యూబ్లో ఇన్స్టాలో స్క్రీన్ రికార్డింగ్ చేసి అప్లోడ్ చేస్తే నాన్న టచ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇన్స్టాలో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ రికార్డ్ చేసి మళ్ళీ కొద్దిగా నా వాయిస్ ఓవర్ ఇచ్చేసి అయితే అప్లోడ్ చేసేదాన్ని. నాకు యూట్యూబ్లో కాపీరైట్ క్లెయిమ్ ఉంటుంది, ఛానల్ పోతుంది, ఇదంతా ఉంటుంది అన్న విషయం అయితే ఫస్ట్ అయితే తెలియదండి. అది అప్లోడ్ చేసిన తర్వాత కాపీరైట్ క్లెయిమ్ అయితే వచ్చింది. వన్ టైం వచ్చింది కానీ నాకు తెలియలేదు. అలా వదిలేసాను, అంటే ఎక్కడ వస్తుందో కూడా అప్పుడు స్టార్టింగ్ కదా తెలియదు. అలా చేస్తూ ఉంటే లాస్ట్ ఛానల్ అయితే పోయింది. ఒకరోజు ఛానల్ చూస్తే లేదు, ఏమైందో అర్థం కాలేదు. తర్వాత యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తే ఇలా కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి ఉంటాయి, స్ట్రైక్స్ పడ్డాయంటే 3 స్ట్రైకులు పడ్డాయంటే ఛానల్ పోతుంది అన్న విషయం తెలిసింది. అయితే నాది అలానే పోతుందని అర్థమైంది. ఓకే, ఇంకా నాకు యూట్యూబ్ సెట్ అవ్వదేమో అనేసి అనుకున్నాను. కానీ మళ్ళీ అనిపించింది, సరే ఇంకొకసారి ట్రై చేద్దాం, మళ్ళీ ఏదైనా ఛానల్ పెట్టి ఈసారి కరెక్ట్గా కంటెంట్ పెడదాం అని అనుకున్నాను. అలా అనుకుని ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఈ ఛానల్ పేరు ఆంధ్ర స్పెషల్ రెసిపీస్ అని పెట్టి స్టార్ట్ చేశాను. అప్పటికి నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. మా హస్బెండ్ తో పాటు నేను బీహార్ అయితే వెళ్ళిపోయాను. ఎలానో వంటలు డైలీ చేస్తున్నాను కదా, అవే రికార్డ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేద్దామా అని చెప్పేసి డైలీ ఏ వంట చేస్తే ఆ వంట రికార్డ్ చేసి అప్లోడ్ చేసేదాన్ని. కాకపోతే నేను కనిపించకుండా ఓన్లీ బ్యాక్ కెమెరా వంట మాత్రమే తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసేదాన్ని. కానీ అంత టచ్ అయ్యేది కాదు, అలా అలా వెళ్తూ ఉండేది. ఒక 5 మంత్స్ ఇలా పెట్టాను అనుకుంటా. ఆ తర్వాత నేను కన్సీవ్ అయిపోయాను. కన్సీవ్ అయిన తర్వాత ఇంకా నాకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం ఉండేది కాదు. చాలా చిరాకుగా ఉండేది, వీడియోస్ చేసే ఓపిక కూడా ఉండేది కాదు. అలా అవడం వల్ల మళ్ళీ నాకు డెలివరీ అయ్యేంత వరకు వీడియోస్ అనేవి సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం వల్ల యూట్యూబ్ అనేది గ్యాప్ అయితే వచ్చేసింది. యూట్యూబ్లో ఎప్పుడైనా సరే వీడియోస్ రెగ్యులర్గా పెడితేనే మనకి సక్సెస్ అయితే వేగంగా వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది ఒక్కసారి తప్పామంటే మాత్రం ఛానల్ అనేది చాలా స్లో అయిపోతుంది. మళ్ళీ దాని గ్రోత్ అనేది రావడానికే మనకి ఒక 6 మంత్స్ 3 మంత్స్ ఇలా పట్టేస్తుంది. అంటే మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేసి మళ్ళీ గ్రోత్ రావడానికి కనీసం 3 మంత్స్ అయినా పట్టేస్తుంది. ఇప్పుడు కొత్త ఛానల్ స్టార్ట్ చేసి మనం ఎలా కష్టపడాలో మళ్ళీ ఆ ఛానల్ గ్రో అవ్వడానికి కూడా అంతే కష్టపడాలండి. మా పాప పుట్టిన తర్వాత పాపకి 3 మంత్స్ అయిన తర్వాత
అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను కదా, ఇంకా ఖాళీగా ఉండేదాన్ని. అప్పుడు మళ్ళీ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. అదే ఛానల్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను, కానీ కొద్దిగా స్లోగా ఉండేది. కానీ డైలీ రోజుకొక వీడియో అని చెప్పిన లాంగ్ వీడియోస్ చేసి పెట్టేదాన్ని. అలా డైలీ పెడుతూ ఉంటే ఒక రోజు ఏమంటే ఒక వీడియో అయితే టచ్ అయ్యింది. టిప్స్ వీడియో ఒకటి చేశాను, అది బాగా టచ్ అయ్యింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో పెడుతున్నాను, వీడియోస్ పెడుతున్నాను, ఎప్పుడో ఒకసారి గ్రో అవుతుందో అన్న నమ్మకంతో అయితే చేస్తూ పెడుతున్నాను. అనుకోకుండా ఆ వీడియో టచ్ అవ్వడం, ఒక్క వీడియో టచ్ అవడం వల్ల ఇంకా మానిటైజేషన్కి అయితే నేను ఎలిజిబుల్ అయిపోయానండి. ఎందుకంటే దాని రీచ్ అనేది అంత బాగా వచ్చింది. ఆ తర్వాత ఒక 4-5 వీడియోస్ వరకు అలానే లాంగ్ వీడియోస్ అయితే టచ్ అయ్యేవి. లాంగ్ వీడియోస్ ఒకసారి టచ్ అయ్యాయి అంటే మాత్రం గ్రోత్ చాలా బాగుంటుంది, ఇన్కమ్ బాగుంటుంది, అలాగే వాచ్ అవర్స్ వేగంగా వస్తాయి కాబట్టి మానిటైజేషన్ కూడా వేగంగా అయిపోతుంది. షార్ట్ వీడియోస్ తో కూడా మానిటైజేషన్ అవుతుంది, కాకపోతే చాలా స్లో. కంపేర్ టు లాంగ్ వీడియోస్ మనకి ఇన్కమ్ అయితే బాగుంటుంది. షార్ట్ వీడియోస్ లో ఇన్కమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలా మానిటైజేషన్ అయితే ఆన్ అయింది. అప్పుడు మా హస్బెండ్ చెప్పాను, ఇలా ఒక వీడియో టచ్ అయింది, మానిటైజేషన్ ఆన్ అయింది, అప్లై చేయండి అని. నేనైతే ఏం అప్లై చేయలేదు, అతనే ఆ ప్రాసెస్ అంతా చూసుకున్నారు. మానిటైజేషన్ కి అప్లై చేశారు. చేసిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ వచ్చింది, ఆ పిన్ ఎంటర్ చేశారు, అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు, అన్ని అతనే చూసుకున్నారు. అప్పుడు ఇంకా మానిటైజేషన్ అయిపోయింది కదా, రెవెన్యూ వచ్చేస్తుందేమో అనుకున్నాను. కానీ మనకి మానిటైజేషన్ అయిన తర్వాత రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది జీరో నుండి. ముందు మనకి ఎంత అంటే ఎన్ని డాలర్స్ వచ్చాయి అన్నది మరి ఇంకేం కౌంట్ ఉండదు. అప్పటి నుండి మనకి రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది జీరో నుండి. అంటే మనకి అప్పటి నుండి మన వీడియోస్ ఎవరైనా చూస్తే దానికి రెవెన్యూ అనేది యాడ్ అవుతుంది. అలా వీడియోస్ పెడుతూ ఉండేదాన్ని. వీడియోస్ పెడుతూ ఉంటే రెవెన్యూ అనేది అప్పుడు స్టార్ట్ అయ్యింది. మా పాపకి 1 year కంప్లీట్ అయింది అనుకుంటా. నేను 6th month నుండి ఇలా 3rd month నుండి 6th month నుండి కరెక్ట్ గుర్తులేదు, కానీ ఆ టైం నుండి వీడియోస్ పెడుతూ ఉంటే తనకి 1 year కంప్లీట్ అయినప్పటికీ తన బర్త్డే టైంకి నాకు ఫస్ట్ శాలరీ అయితే పడింది. అది కూడా చాలా తక్కువ అమౌంట్, ఎక్కువ అమౌంట్ ఏం కాదు. 9,000 to 10,000 మధ్యలో అయితే పడింది. ఓకే, నేనైతే సాటిస్ఫై అవ్వలేదు, కానీ నాకు కూడా ఒక రెవెన్యూ వచ్చింది, ఒక ఇన్కమ్ అనేది వస్తుంది అన్న హ్యాపీనెస్ అయితే వచ్చింది. నేను కూడా ఇంకా ఏదైనా చేస్తూ ఉంటే నేను కూడా ఇన్కమ్ సంపాదించగలను అన్న నమ్మకం నాకు వచ్చింది. లక్షల్లో వచ్చేయని అవసరం లేదు, కానీ నాకంటూ ఒక నమ్మకం అయితే ఫస్ట్ అయితే వచ్చింది. ఆ ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇంకా మంత్లీ ఇన్కమ్ వచ్చేస్తుందేమో అనుకున్నాను, కానీ మంత్లీ ఇన్కమ్ రాలేదండి. వీడియోస్ రెగ్యులర్గా పెడుతున్నాను, కానీ ఆ టైంకి ఆ వీడియోస్ టచ్ అవడం వల్ల ఇన్కమ్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వీడియోస్ అనేవి స్లో అవడం స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే కరెక్ట్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలి. పాపకి 1 year అయిన తర్వాత నేను మా హస్బెండ్ దగ్గరకు వచ్చాను ఒడిస్సా. ఇక్కడికి వచ్చాక పాపను చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ వీడియోస్ పెట్టడానికి కొద్దిగా టైం అనేది ల్యాగ్ అయ్యేది. షార్ట్ వీడియోస్ పెట్టేదాన్ని, కానీ లాంగ్ వీడియోస్ పెట్టడానికి టైం సరిపోయేది కాదు. అందుకు కొద్దిగా అప్పుడప్పుడు వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. దానివల్ల మళ్ళీ చాలా స్లో అయ్యింది. అయితే వీడియోస్ పెడుతూ ఉన్నాను, కానీ రెగ్యులర్గా పెడుతున్నాను. షార్ట్ వీడియోస్ పెడుతున్నాను, లాంగ్ వీడియోస్ పెట్టడానికి అవ్వట్లేదు. సర్లే మళ్ళీ నాకు టైం సెట్ అయ్యేటప్పుడు పెడదామని చెప్పేసి అలా పెడుతూ ఉన్నాను. ఈలోగా నేను పూజలు కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను అనమాట. నాకు తెలిసినవి ఒకసారి తెలుసుకుందాం, ఏవైనా పూజలు అనేవి అంటే ఎలా చేయాలో ఏంటో తెలుసుకుంటే మంచిది కదా అని చెప్పేసి రామదేవుని పూజ, సుబ్రహ్మణ్య స్వామి పూజ, ఏడుకొండలవాడి పూజ, నెక్స్ట్ శివ పూజ, తెనాలి పూజ ఇవన్నీ చేశాను. ఇవన్నీ చేయడం వల్ల నాకు టైం అనేది అస్సలు కుదరలేదు, అందుకు వీడియోస్ పెట్టడానికి అవ్వలేదు. అలా స్లోగా పెడుతూ ఉండేసరికి మొన్న రీసెంట్గా ఒక 2 months బ్యాక్ అనుకుంటా మళ్ళీ సెకండ్ ఇన్కమ్ అయితే వచ్చిందండి. అంటే మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే $100 అనేది మినిమం కంప్లీట్ అయితే మనకి ఇన్కమ్ అనేది పడుతుంది. మంత్కి $100 అనేది కంప్లీట్ అవ్వాలి. డాలర్స్ని రూపీస్లో చేంజ్ అయ్యి మన అకౌంట్లో అయితే పడతాయి. కానీ వైటీ స్టూడియోలో చూస్తే డాలర్స్లోనే మనకు కనిపిస్తుంది. అక్కడ సెట్టింగ్స్లో మనం రూపీస్ పెట్టుకుంటే మనకు రూపీస్లో కూడా ఇన్కమ్ అనేది చూపిస్తాడు వైటీ స్టూడియోలో. ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, అలాగే మనం అప్లోడ్ చేసేటప్పుడు థంబ్నైల్ ఎడిట్ చేయడం కానీ ఇదంతా ప్రాసెస్ కూడా వైటీ స్టూడియోలోనే చేసుకుంటాము. వాటి గురించి సెపరేట్గా వీడియో పెట్టాలి అంటే కామెంట్ చేయండి. నేను సెపరేట్గా వీడియో ఎలా ఎడిట్ చేయాలి, థంబ్నైల్ ఎలా పెట్టాలి ఇదంతా క్లియర్గా వీడియో చేసి అయితే పెడతాను. కెమెరా ముందు వచ్చి మాట్లాడడానికి నాకు ఎన్ని రోజులు పట్టిందండి. అప్పటి నుండి అనుకుంటున్నాను, కానీ కెమెరా ముందు వచ్చి వీడియో చేయాలంటే చాలా కష్టం అనిపించేది. అందుకే ఎన్ని రోజులు అయింది. మెయిన్ కారణం అయితే ఇదే. వీడియో చేయడానికి కొద్దిగా
వాయిస్ అనేది వీడియో ముందు ఇవ్వాలి కాబట్టి వీడియో చేయడానికి ఇంత టైం అయితే పట్టింది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ అనుకుంటాం కానీ చాలా కష్టం అండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ దగ్గర ఫోన్ ఉంటే సరిపోతుంది, మీరు ఛానల్ స్టార్ట్ చేసేయచ్చు కాదన్ను. కానీ ఓపిక అయితే చాలా ఉండాలి. ఎందుకంటే మనం వీడియోస్ పెట్టగానే టచ్ అవ్వవు, చాలా అంటే చాలా ఓపిక ఉండాలి, చాలా కష్టపడాలి, డైలీ వీడియోస్ చేస్తూ ఉండాలి, డైలీ అప్లోడ్ చేస్తూ ఉండాలి. మీ రెగ్యులర్ లైఫ్ గురించి చేశారంటే మాత్రం చాలా వేగంగా టచ్ అవ్వచ్చు. కానీ మీరు ఏదైనా కంటెంట్ తీసుకొని చేస్తే మాత్రం మీరు చాలా కష్టపడాలి. అంటే ఇప్పుడు వ్లాగ్స్ చేస్తూ ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి కొద్దిగా వేగంగా టచ్ అయిపోతున్నాయి. మనం చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్ లో కూడా, అలాంటివి అయితే పర్లేదు. కానీ నేను ఒక కంటెంట్ తీసుకొని ఈ కంటెంట్ పైన చేస్తాను అనేటప్పుడు మాత్రం చాలా కష్టపడాలండి. కనీసం 3 months మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి. అవి టచ్ అవ్వకపోని వీడియోస్ వ్యూస్ రాకపోని 3 months కంటిన్యూగా మీరు అలా పోస్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది. కానీ సక్సెస్ వచ్చిన తర్వాత నాలా మీరు ఆపేయొద్దు, మళ్ళీ కంటిన్యూగా వీడియోస్ అయితే పెట్టండి. ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ నేను కన్సీవ్, సరిగ్గా వీడియోస్ పెట్టడం నాకు అవ్వట్లేదు, అందుకే 3 days ఒక వీడియో ఇలా చేసి పెడుతున్నాను. సరే ఇది కూడా అయిపోతే ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా అయిపోతే అప్పుడు రెగ్యులర్గా వీడియోస్ చేసి పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను. మరి ఏమవుతుందో చూడాలి. కానీ కంటిన్యూగా వీడియోస్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటుంది. మంచి ఫోన్ ఉంటే చాలు, అంటే ఫోన్ క్వాలిటీ కొద్దిగా ఉండేటట్టు చూసుకోండి. ఫోన్ క్వాలిటీ ఉంటే సరిపోతుంది. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏదైనా చిన్న మైక్ తీసుకుంటే తీసుకోండి. మనకి 200 నుండి స్టార్ట్ అవుతాయి ఫ్లిప్కార్ట్ లో మైక్స్ అయితే. ఏదైనా ఒక మైక్ తీసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఎక్కువ బడ్జెట్ అయితే ఖర్చు పెట్టద్దు. మీకున్న దాంట్లో మీ దగ్గర ఉన్న వస్తువులతో మాత్రమే స్టార్ట్ చేయండి. సెపరేట్ గా మనీ పెట్టి అయితే మాత్రం యూట్యూబ్ స్టార్ట్ చేయొద్దు. సో ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత, ఫస్ట్ ఇన్కమ్ వచ్చిన తర్వాత ఆ ఇన్కమ్ తో మీరు యూట్యూబ్ కి ఏమైనా కొనాలి అనుకుంటే అవి కొనుక్కోండి. కానీ యూట్యూబ్ కి బేసిక్ గా ఉండవలసింది అయితే ఫోను, అలాగే వీడియోస్ రికార్డ్ చేయడానికి మనకి హ్యాండ్ తో రికార్డ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి స్టాండ్ ఒకటి తీసుకోండి. స్టాండ్ కూడా మనకి చాలా తక్కువ బడ్జెట్ ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉన్నాయి. 500 నుండి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఒక స్టాండ్, ఫోన్ ఉంటే సరిపోతుంది. అలాగే మైక్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. వీటితో స్టార్ట్ చేయండి. మీకు సక్సెస్ వచ్చిన తర్వాత మీరు చక్కగా మీకు కావాల్సినవి ఏవైనా సరే యూట్యూబ్ కి తీసుకోవచ్చు. కానీ ముందే తీసుకొని మాత్రం మనీని వేస్ట్ చేసుకోవద్దు. చాలా మంది సక్సెస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు అందరూ సక్సెస్ అయిపోలేదు, అలాగని ఫెయిల్ కూడా అయిపోయారు అని చెప్పనండి. కాకపోతే సక్సెస్ రావడానికి చాలా కష్టపడాలి, చాలా అంటే చాలా కష్టపడాలి. అంత ఈజీగా సక్సెస్ అయితే రాదు. ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించవచ్చు అన్న వాళ్ళకి ఇది బాగుంటుంది. యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగుంటుంది. మనం ఇంటి దగ్గర ఉంటే మనకు నచ్చిన టాపిక్ పైన చక్కగా వీడియోస్ చేసి అప్లోడ్ చేయొచ్చు. కాకపోతే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక ఉండాలి. కంటెంట్ తీసుకునేటప్పుడు అది మీకు సెట్ అయ్యే కంటెంటే తీసుకోండి. మళ్ళీ ఎవరో ఏదో చేస్తున్నారో మనం ఇదే చేద్దాం, ఇలా చేస్తే వీడియోస్ టచ్ అవుతాయేమో, మనకి సక్సెస్ వస్తుందేమో అనుకోకుండా మీకు వచ్చిన కంటెంట్, మీకు నచ్చిన కంటెంట్, మీరు ఇంట్రెస్ట్ గా చేసే కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని మీరు వీడియోస్ చేశారంటే ఖచ్చితంగా రిజల్ట్ అయితే చూస్తారు, సక్సెస్ అయితే వస్తుంది. ఇంకా మీకు యూట్యూబ్ గురించి ఏదైనా తెలుసుకోవాలి అనిపిస్తే కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అలాగే మీరు ఏదైనా వీడియోస్ నేను చేయాలి అనుకుంటే మీరు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో అనేది ఆ టాపిక్ పైన చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళకంట నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ సక్సెస్ అయిపోతారో, వీళ్ళకి ఎక్కడ ఇన్కమ్ వచ్చేస్తుందో, మళ్ళీ వీళ్ళకి ఎక్కడ రెవెన్యూ వచ్చేస్తుందో అన్న దీంతో చాలా మంది నెగిటివ్ గా మాట్లాడడానికి ట్రై చేస్తారు. యూట్యూబ్ ఎందుకు, యూట్యూబ్ ఛానల్ పెట్టావా నువ్వు, మీ వైఫ్ యూట్యూబ్ ఛానల్ పెట్టిందంట, ఫ్యామిలీలో అమ్మ నాన్నకైతే మీ పాప యూట్యూబ్ ఛానల్ పెట్టిందంట, యూట్యూబ్ లో కనిపిస్తుందంట, సోషల్ మీడియాలో అవుతుందంట అని చాలా మంది చాలా మాటలు అనడానికి కూడా ఉంటారండి. అవి ఏం పట్టించుకోవద్దు. ఎందుకంటే మన లైఫ్ గురించి మనం ఆలోచించాలి. కానీ ఎవరో ఏదో అన్నారని మనం ఇదైపోయామంటే మనం ఇంకా ముందుకు వెళ్ళలేము. ఇప్పుడు మనకి ఇన్కమ్ వస్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. మనకి ఇన్కమ్ వస్తే మన లైఫ్ మనం గ్రో చేసుకోగలం, కానీ వాళ్ళు ఏం అనలేరు కదా. ఇన్కమ్ స్టార్ట్ అయిందంటే వాళ్ళే ఇంకా కుళ్ళుకుంటారు, ఓళ్ళమ్మ వీళ్ళు
మీకు రెవెన్యూ వచ్చేస్తుంది అని చెప్పేసి చాలా మంది అండి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అవన్నీ పట్టించుకున్నారంటే మాత్రం మీరు ముందుకు వెళ్ళలేరు. ఒకసారి సోషల్ మీడియాలో రావాలి అనుకుంటే నెగిటివ్ గా వచ్చే కామెంట్స్ అన్ని పక్కన పెట్టేస్తాం అనుకుంటే మాత్రమే రండి. నెగిటివ్ లేకుండా ఏ ప్లాట్ఫామ్ లో కూడా మనం సక్సెస్ పొందలేము. ఈవెన్ ఆడవాళ్ళం జాబ్ చేసినా సరే అలానే అంటారు కదా, ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది, ఇంటి దగ్గర మేనేజ్ చేసుకుంటూ ఆ జాబ్ చేసుకుంటూ అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏంటి, వీళ్ళ హస్బెండ్ సంపాదించిన సరిపోతా తిని ఎందుకు జాబ్ చేయాలా అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. ప్రతి దగ్గర మనం ఏదైనా పని చేసేటప్పుడు మనల్ని ఆపడానికి చాలా మంది ట్రై చేస్తారు. ఆ మాటలు వింటూ ఉన్నామంటే మనం ఇంకా సక్సెస్ అనేది పొందము. మన ఫ్యామిలీకి మనం ఒక హెల్ప్ లా ఉండాలి అనుకుంటే మాత్రం ఎవరి మాటలు అసలు పట్టించుకోకూడదు. అంతేనండి, ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూమ్ లో తెలియచేయండి. ఇంకా మీకు ఏమైనా కావాలి అంటే వీడియోస్ తప్పకుండా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ నేమ్ ఏంటో చెప్పలేదు కదా, హరి సంతు వరల్డ్. స్టార్టింగ్ ఆంధ్ర స్పెషల్ రెసిపీస్ అని పెట్టాను, సెకండ్ వచ్చేసి కాశ్మీర్ సోమ్ అని పెట్టాను, థర్డ్ ఫైనల్ గా ఇప్పుడు హరి సంతు వరల్డ్ అని చేంజ్ చేశాను. ఈ నేమ్ అయితే ఫిక్స్. ఛానల్ నేమ్ కూడా ఎన్నిసార్లు చేంజ్ చేయకండి, నాకు కరెక్ట్ గా క్లారిటీ లేకపోవడం వల్ల 3 times చేంజ్ చేశాను, కానీ మీరు అస్సలు అలా చేంజ్ చేయొద్దు. నేను సక్సెస్ అయిపోయాను అని చెప్పను, ఇంకా నాకు రెవెన్యూ మంత్లీ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా నేను కష్టపడతాను, కష్టపడుతూనే ఉంటాను. నాకు మంత్లీ రెవెన్యూ వచ్చినంత వరకు చేస్తూనే ఉంటాను. ఇన్స్టాలో కూడా నా పేజ్ అనేది కొద్దిగా టచ్ అయిందండి. ప్రెసెంట్ అయితే 14K ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టా కూడా గ్రో అవుతుంది. ఇన్స్టాలో ఏంటంటే మనం ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేయొచ్చు, అందుకు ఇన్స్టాలో కూడా నేను అది టచ్ చేస్తున్నాను. ఇన్స్టా యూట్యూబ్ రెండు కన్సిస్టెన్సీగా ఇప్పుడైతే అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. నేను సక్సెస్ వచ్చేంత వరకు ఇలానే అప్లోడ్ చేస్తాను, ఇలానే కష్టపడతాను. ఎవరు ఎన్నన్నా సరే పట్టించుకోండి.